హల్లెలూయా. ఇదన్నమాట పౌలు గారు మర్మయుక్తముగా ఒక గొప్ప మర్మాన్ని ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ మర్మం ఏంటంటే, ఒక సమయంలో కడబోర శబ్దం మోగబోతుంది. ఈ కడవర దినాల్లో కడబోర శబ్దం మోగబోతుంది. ఈ కడబోర ఎప్పుడైతే మ్రోగుతుందో అప్పుడు క్షయత అక్షయతను ధరించుకొని, అనగా ఈ మట్టి శరీరం, దీన్ని క్షయమైన శరీరం అంటారు. క్షయమైన శరీరం అంటే లయమైపోయే శరీరం. ఈ క్షయమైన శరీరాన్ని అక్షయమైన శరీరం అంటే వాక్య శరీరం, దేవుని యొక్క శరీరం, దీన్ని గ్రీక్లో థియోఫనీ బాడీ అంటారు. హల్లెలూయా. థియోఫనీ బాడీ, వర్డ్ బాడీ అంటారు ఇంగ్లీష్లో. వర్డ్ బాడీ, థియోఫనీ బాడీ అని గ్రీక్లో అంటారు. హిబ్రూలో హెలో అంటారు దీన్ని. హెలో అనగా లోగాస్. ఇప్పుడు ఆ లోగాస్ వాక్య శరీరం, ఈ వాక్య శరీరం ఎప్పుడైతే మనల్ని ఆవరిస్తుందో అప్పుడు మన జీవితాల్లో మనము మార్పు చెంది ఈ మట్టిగా ఉన్న మనము అక్షయతగా మారి మధ్యాకాశంలోకి వెళ్ళిపోతామండి. హల్లెలూయా. యేసుక్రీస్తు అలాగ ఎందుకు ఎత్తబడుతున్నాడంటే, ఎందుకు ఆరోహణం అవుతున్నాడంటే, అది మనకు ఒక మాదిరికరంగా ఉంది. మనం ఈ కడవరి దినాల్లో నిజమైన సంఘము ఎత్తబడబోతా ఉంది. ఏ విధంగా ఎత్తబడుతుందంటే, ఇదిగో యేసుక్రీస్తు ఎత్తబడినట్లుగా మహిమ దేహమును పొందుకొని, లోగాస్ పొందుకొని, మట్టి శరీరము వాక్య శరీరము ఏకమైనప్పుడు అది మహిమా శరీరంగా మారి అది ఎత్తబడబోతా ఉంది. హల్లెలూయా. అది ఎత్తబడే కార్యం. దేవుడు ఆ విధంగా మనల్ని ఎత్తబడిలోకి తీసుకెళ్ళబోతా ఉన్నాడు. యేసుక్రీస్తు ఎత్తబడినట్లుగా ఇది చివరి గడియలో జరగబోతా ఉంది. దేవుని యొక్క నిజమైన దేవుని కుమారులు కుమార్తెలు దీనికోసమే సిద్ధపడతా ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు అపోస్తుల కార్యాల గ్రంథంలోకి వచ్చేద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథంలో మొదటి అధ్యాయంలో 9వ వచనంలో మనం అక్కడ ఒక మర్మాన్ని చూస్తూ ఉన్నాం. అక్కడ వారు చూచుచుండగా కొనిపోయిను, ఆయన వెళ్ళిచుండగా తేరు చూచిరి, నిలిచి ఆమేన్. హల్లెలూయా. ఇది రెండవ రాకడకు దూతలు మిఖాయేలు గాబ్రియేలు దూతలు ప్రవచించిన ప్రవచనమాట. హల్లెలూయా. ఇప్పుడు ఒక మర్మాన్ని అక్కడ తెలియజేస్తా ఉన్నారు. ఏమని తెలియజేస్తున్నారంటే, ఆ దూతలు యేసుక్రీస్తు ఆరోహణం అయిపోయాడు.